హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూడండి, నెత్తల్ని ఇవాళ పకోడీ చేస్తున్నాను. నెత్త పకోడాలు చూడండి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. దీన్ని శనగపిండి, ఇది కార్న్ఫ్లవరు, ఇది బియ్యం పిండి, కారం, ఉల్లిపాయలు, ఒక్క పచ్చిమిరపకాయ, కొత్తిమీర, సాల్టు, జీలకర్ర వీటిని కలిపి మిశ్రమాన్ని, పకోడా కావాల్సిన మిశ్రమాన్ని మనం తయారు చేసుకున్నాం. జీలకర్ర, సాల్ట్ లైట్గా వేసుకున్నాము, ఎందుకంటే సాల్ట్ వేసి క్లీన్ చేసింది. దాంట్లో ఒక ఉప్పు ఉండొచ్చు. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా వేసుకున్నాము. వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్నాం. కలిపేసుకున్నామండి. పకోడా రెడీ అయిపోయింది. నత్త మాంసం పకోడా చికెన్ రెడీ అయిపోయింది. పొయ్యి మీద బాండీలు పెట్టేశాను. నూనె పోసేద్దాం. ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కాగిపోయిందండి. బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఆయిల్లో వేగనిద్దాము. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. తీసేద్దాము. అయిపోయాయి. నెత్తల పకోడా అయిపోయిందండి.
చూడండి, వేడివేడిగా నత్తలండి, నత్తల గుల్లల పకోడాలు అయిపోయినాయి. ఇవి ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాం. రెడీ అయిపోయిందండి వేడివేడిగా నత్తల మాంసం పకోడీ రెడీ అయిపోయింది. చూడండి, ఇది చూడండి, నత్తల మాంసం పకోడీ రెడీ. తినండి. ఎలా ఉంది? తినండి. సూపర్. బాగుందా? చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నత్తల మాంసం పకోడీ చేసాము మేము. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మేము కొన్ని తెలుసుకోవాలి కదా. బాయ్ ఫ్రెండ్స్.